ప్రభు ఎలాగ అప్పగించుకున్నాడు అని అంటే, మంచి ఆహారము తిన్నప్పుడు అతనికి సంతృప్తి కాదు, మంచి బట్టలు వేసుకున్నప్పుడు అతనికి సంతృప్తి కాదు, కష్టము చేసి డబ్బులు సంపాదించి కుటుంబానికి పెట్టినప్పుడు సంతృప్తి కాదు. ఆయన ఆశ, ఆయన కోరికంతా ఏంటంటే, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేంతగా అప్పగించుకున్నప్పుడు అది నాకు ఆహారముతో సమానం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయ్యా నిన్ను విడిచియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయ్యా నిన్ను విడియుండుట. యేసయ్యా. హల్లెలూయా. సరెండర్ అయిపోవడం అంటే ఏంటి? బందీ అయిపోవడం అంటే ఏంటి? దేవుని ప్రేమకు అప్పగించుకోవడం అంటే ఏంటి అంటే, నేను తినిన తాగిన ఏ పని చేసినా దేవుని చిత్తము నెరవేర్చబడుట కొరకే చేస్తాను. దేవునికి స్తోత్రం. సంపూర్ణంగా నా సమస్తము దేవుడికి ఇస్తాను అని ఎప్పుడైతే నువ్వు తీర్మానించుకున్నావో, పరలోకము తెరవబడుతుంది నీ కోసం. దేవునికి స్తోత్రం. ఆయనలో కడగబడి ఆయనను అంగీకరించిన ప్రతి వారి కొరకు పరలోకం తెరవబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన, ఆ గ్రహింపు చాలా మందికి ఉండదు. సహాయం కొరకు ఇంకా మనం ఏడుస్తూ ఉంటాం. పరలోకం తెరవబడింది, తెరవబడాల్సింది ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. సహాయమునకు ద్వారాలు దేవుడు ఎప్పుడో తెలిసాడు మీ అందరికీ. కానీ ఎందుకు రావట్లేదు అని అంటే, యేసు ప్రభులో ఉన్నది మనలో లేనిది ఏంటంటే సరెండర్ అయ్యే గుణం. చెప్పండి ఏంటది? బందీగా అప్పగించుకుని సంపూర్ణంగా లొంగిపోయే మనస్సు మనలో ఉండదు.